హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ ఎమ్మీ ఫుడ్ కిచెన్ ఛానల్. టుడే మన రెసిపీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా క్విక్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని 3 times వాష్ చేసేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 glasses వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 spoon సాల్ట్, 1 spoon ఆయిల్ వేసి రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ని కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ పీస్, ఆనియన్స్, క్యారెట్, చిల్లీస్, బీన్స్ అండ్ క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 or 4 tablespoon ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలి. బీన్స్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బీన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని క్యాప్సికమ్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఈ వెజ్జీస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెజ్జీస్ని ఒక 2 minutes కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 spoon సోయా సాస్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో టమాటా సాస్ని కూడా 2 tablespoons యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్ చేసి సైడ్లో పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ రైస్ మసాలాని 1 spoon యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకొని దీనిని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. అండ్ ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన ఎంతో టేస్టీ అయిన యమ్మీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.